తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భౌగోళిక రాజకీయాల్లో ముఖ్యంగా మన పొరుగున కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే దేశాలు కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ నాటోగా పిలుస్తున్న ఈ రక్షణ కూటమి వైపు బంగ్లాదేశ్ అడుగులు వేయడం భారత్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఒప్పందం ఏంటి? బంగ్లాదేశ్ దీనివైపు ఎందుకు ఆకర్షితమవుతోంది? దీనివల్ల భారత్ భద్రతపై పడే ప్రభావం ఏంటో ఈ కథనంలో చూద్దాం. ఆగస్టు 7వ తేదీన సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్ మక్కా వేదికగా మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏంటంటే ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపైన జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా తిప్పికొడతాయి. రక్షణ రంగంలో ఉమ్మడి ఉత్పత్తి, టెక్నాలజీ బదిలీ, సంయుక్త సైనిక విన్యాసాలు ఈ ఒప్పందంలో భాగం. అయితే ఈ ముస్లిం దేశాల రక్షణ కూటమిలో చేరే అంశాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ చురుగ్గా పరిశీలిస్తోంది. ప్రాంతీయ అనిశ్చితి, దేశీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన భద్రతా భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్ ఫస్ట్ విధానంలో భాగంగా ఈ మూడు దేశాలతో ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవడం పట్ల తాము సానుకూలంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహిత వర్గాలు కూడా ఈ కూటమిలో చేరే యోచనను ధృవీకరించాయి. ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ బదిలీ సులభతరం అవ్వడమే కాకుండా బంగ్లాదేశ్ పోర్టులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగంలో సౌదీ భారీ పెట్టుబడులు పెట్టే అవకాశముంది. ఇప్పటికే బంగ్లాదేశ్ కు తుర్కియే అధునాతన డ్రోన్లను సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ JF-17 వంటి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఇంధనం కోసం ఎక్కువగా ఎర్ర సముద్రం మార్గాలపైనే ఆధారపడుతోంది. ఈ ఒప్పందం వల్ల తమ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తాయని బంగ్లా భావిస్తోంది. ఒకవేళ ఈ గ్రూప్లో బంగ్లాదేశ్ చేరితే అది అంత సులభమేమీ కాదు. పాక్ లేదా సౌదీలకు బంగ్లాదేశ్ అతిగా చేరువైతే ఆ దేశంలోని లౌకికవాద, ప్రో ఇండియా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది. ఇప్పటికైతే ఈ ఒప్పందంలో చేరే అంశంపై ఢాకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వారి ఆసక్తి మాత్రం బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో రాబోయే మార్పులను సూచిస్తోంది. బంగ్లాదేశ్ నిర్ణయం పట్ల భారత్ అప్రమత్తమైంది. సౌదీతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ అందులో ఉండటం, ఇటీవల కాలంలో బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతినడం ఆందోళన కలిగించే అంశాలు. ఇస్లామిక్ నాటోలో బంగ్లాదేశ్ ఆసక్తిపై స్పందించిన భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పశ్చిమాసియా పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేశారు.